పాకిస్తాన్లో దురంధర్ ఫీవర్ ఓ రేంజ్లో ఉంది. అలాగని ఇదేం సినిమా కాదు. గత 3 ఏళ్లలో ఏకంగా 30 మంది టెర్రరిస్టులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో మరణించడంతో నిజంగానే మిషన్ దురంధర్ నడుస్తుందేమో అనే భయంతో వణికిపోతున్నారు. స్వయంగా టెర్రరిస్టుల గ్రూపుల్లోని లీడరే ఈ రకంగా ప్రకటించడంతో పాక్ స్థితి ఎంతగా దిగజారిందనేది అర్థమవుతోంది. మరోవైపు పాక్లో ఈ పరిణామాలతో తమకు సంబంధం లేదని భారత్ ప్రకటించింది. ఆ దేశంలోని సంఘటనల వెనుక మన ఇంటెలిజెన్స్ కానీ రా సహా ఇతర ఏ సంస్థలు కానీ లేవని తేల్చి చెప్పింది. పాక్ లో ఆ 30 మంది టెర్రరిస్టులను లేపేసిందెవరు? ఆపరేషన్ దురంధర్ నిజంగానే సాగుతోందా? దురంధర్ అనేది సినిమా మాత్రమే కాదా? ఆ 30 మంది ఖతం మిషన్ దురంధర్ లో భాగమేనా? పాక్ చేతగానితనం బయటపడిందా? అవుననే అంటున్నారు. పైగా ఈ మాటలు అంటున్నది వేరెవరో కాదు, ఎవరైతే ఖతమయ్యారో ఆ టెర్రరిస్టుల గ్రూప్ లోని వారే ఈ మాటలు బహిరంగంగా చెప్తున్నారు. దీంతో పెద్ద కలకలమే రేగుతోంది. పాకిస్తాన్ గడ్డపై లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన సుమారు 30 మంది ఉగ్రవాదులు ఈ మధ్య కాలంలో వరుసగా ఖతమవుతున్నారు. వీరిని చంపుతున్నదెవరో తెలియదు. ఈ అజ్ఞాత వ్యక్తులకు టార్గెట్ గా లోకల్ టెర్రరిస్టులే అవడం వెనుక కారణం ఏంటనేది పాక్ తెలుసుకోలేకపోతోంది. అయితే వీటి వెనుక భారత నిఘా సంస్థల హస్తముందంటూ ఓ లష్కరే తోయిబా సీనియర్ ఆపరేటివ్ ఆరోపించడం కలకలం రేపుతోంది. భారత్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. పాక్ లోని సంఘటనలతో తమకు సంబంధం లేదని తేల్చిపారేసింది. 2008 ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో పాల్గొన్న వారే ఇలా వరుసగా చనిపోవడంపై మొదట్లోనే కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే లష్కరే తోయిబాకే చెందిన రిజ్వాన్ హనీఫ్ కెమెరాల ముందు ఆ అనుమానాన్ని ఓపెన్ చేయడంతో ఇప్పుడిక పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. గత 3-4 ఏళ్లలో కరాచీ, పెషావర్, రావల్పిండితో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలలో 30 మంది ఉగ్రవాదులు చనిపోయారు. వీరంతా కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చనిపోవడమే మిస్టరీగా మారింది. దీంతో ఇదే సమయంలో హిందీలో వచ్చిన దురంధర్ సినిమా నేపథ్యం కూడా ఇలానే ఉండడంతో ఇక నిజంగానే ఆపరేషన్ దురంధర్ పాక్ లో జరుగుతుందని, అది ఇంకా కొనసాగుతోందని కూడా ప్రచారం ప్రారంభమైంది. నిజానికి దురంధర్ సినిమా కథలో అసలు ప్రాంతాలను ప్రస్తావించడంతోనే ఆ మూవీ అంత సక్సెస్ అయింది అంటారు. ఒక ఏజెంట్ పాకిస్తాన్ వెళ్లి అక్కడి గ్రూపుల్లో కలిసిపోయి వారిలో వారికే అనుమానాలను పెంచి ఒకరినొకరు చంపేలా చేస్తాడు. కొంతమందిని స్వయంగా తానే మర్డర్ చేస్తాడు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్లో ఉగ్రవాద హత్య జరిగినప్పుడల్లా సోషల్ మీడియాలో అన్నోన్ గన్మెన్ అంటూ హ్యాష్-ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీంతో తాజాగా ఈ రిజ్వాన్ హనీఫ్ కూడా తన అనుమానం ప్రకారం నిజంగానే ఇండియన్ ఏజెంట్లు పాకిస్తాన్కి వచ్చినట్లు ప్రకటించాడు. పాకిస్తాన్లోని పలు నగరాల్లో తన సోదరులు హత్యకు గురయ్యారని వాపోయాడు. ఈ ప్రకటనతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్న స్టోరీలకు మరింత స్టఫ్ ఇచ్చినట్లయింది.